లో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతారు. ఇక పాలమూరు ప్రాజెక్టులు అన్యాయం చేసింది అనుకుంటాను, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్తే ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడతారు. నేను అంటున్నా కదా, అదే గుంట నక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మలో బాగుపడదు, ఈ జన్మలో అధికారంలో రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నాను చాలా స్పష్టంగా. మీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తా ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వాడి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలోకి వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలి అనుకుంటున్నాను. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నాను. సంవత్సరంన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్ 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరైనా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ లో ఎవరైనా మాట్లాడితే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారా నేను అడుగుతాను ఇంగ్లీష్, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. నాకు ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నాను. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళలో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు? నాకు అర్థమైతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పైన. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడారు. ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పనులను కాపాడారు. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్ తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతాడు. ఏముంటది నీతి నియంత్రణ న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్ గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడంటే ఈయన పోయి ఆయన పరామర్శించిండు. ఆయన ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఏమి ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులకు ఇచ్చిన మాటలు చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీర కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లోకి రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారే. వినగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంటే 188 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే తెలుగులో ఆయన అబద్దాలు జాడదు అన్నట్టు ఇంగ్లీష్ లో కూడా అబద్దాలు ఆడతారు అన్నట్టు. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయాం కదా, హెలికాప్టర్లలో వచ్చుకోండి. మేము సామాన్యులు, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మాత్రం మా కాళ్ళలో కట్టెలు పెడితే ఏమొస్తుంది? ఎంతగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయి అలా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలియేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్ గా చెప్పాను, ఇంకా చాలా చెప్తాను. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను 80,000 కోట్ల తెలంగాణ ప్రజలు ఆస్తారు. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా? ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది.